ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 11వ భాగం 14/2/25 35వ శీర్షిక వయ్యారి కన్నె కన్ను గీతితే మన్మథ బాణమే. అందంలో పందెం వేస్తా, అందాల మకరందాలు అందెల్లో చిందిస్తా అంటూ ఆ అందాల రాసి చిందులు వెయ్యల. ఓసారి ఇలా రా అని కన్ను కొట్టిందంతే. కటారి చూపుల కన్నె పిల్ల ఇంకా టీనేజరే, విరిసి విరియని మొగ్గ. ఈ మధ్య కాలేజీలో బీకాం చేరింది. కానీ నిన్నటిదాకా ఇసుకూలు పిల్లే. కామ్గా ఉండే రకం కాదు. ఆడారు లవ్ అని మలయాళ సినిమాలో అరంగేట్రం చేస్తారు. పేరు ప్రియా ప్రకాష్ వారియర్. కురువింద పువ్వు లాంటి పిల్ల. వాలంటైన్స్ డే సంబరాల సందర్భంలో తాను నటిస్తున్న సినిమా ఆడారు లవ్ పాటలో ఓ చిన్న మచ్చు ముక్కని పాడుతూ చూపిందో లేదో మొత్తం జనాలు ఫిదా అవుట్. ఊరికే జల పాడుతూ కనపడిందా? కటారి కన్నుల చిన్నది కిసుక్కున కన్ను కొట్టి మొహాన్ని అమోఘనంగా అలా తిప్పి, అది కేవలం ఫినిష్ 32 సెకండ్లు పరిగెత్తే చరణం. అది మాణిక్యాలరా పువ్వై అంటే ఓ కురువింద పువ్వుల బాల, మాణిక్య పువ్వు లాంటి చిన్నదాన, మదీనాలో మహారాణిలాగా విలసిల్లిన దాన అంటూ ఆ పిల్లని వర్ణిస్తూ సాగే సుమధుర సంగీతం. ముగ్ధులై ఓ 40 లక్షల జనాలు లైకులు కొట్టి గూగుల్ని తెగవిర్రిగా వెతికేసి చూశారు. అది విషయం. ముంబైలో పుట్టిన ఈ మలయాళీ కుట్టి అక్కడ కొంత పెరిగి వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ కాగా ఎర్నాకుళం వచ్చి మోడలింగ్, సింగింగ్, డాన్సింగ్ వగైరా నేర్చుకుంటూ మొత్తం మీద ఆడిషన్లో పైమెత్తెక్కేసి ఆ సినిమా డైరెక్టర్ జనాబ్ ఒమర్లులు ఈమెకి మరో 4 అమ్మాయిలతో పాటు ఎగిరి గంతేసే చక్కని పాత్ర ఇచ్చాడు. ఇక ఈ పాట సంగతి. దీనిని మలబార్లో ఓ ముస్లిం సంప్రదాయబద్ధమైన పాటగా పాడుకుంటారట. కాకపోతే కన్ను కొడుతూ కాదు. పైగా తీస్తున్న ఆ సినిమాకు నిర్మాత, దర్శకుడు, రచయిత అంతా మహమ్మదీయులు. కానీ ఈ అందాల బొమ్మ అలా కన్ను కొట్టడంతో అసలు చిక్కు వచ్చి పడి దీని మానాన అది వైరల్ అయిపోయి. కానీ ఆ కన్ను గీటుతోనే మొదట హైదరాబాదులో, ఆ తర్వాత మిగతా ముస్లిం రాష్ట్ర వర్గాలలో కినుక ప్రారంభమే. ఇప్పుడు ఈ పాట లిమిటేషన్ అయ్యి వివాదంతో కోర్టుకి వచ్చి కనుక మనం దాని మీద నో డిస్కషన్. కోర్టు ఏం చెప్తుందో ఎవరికి తెలియదు కనుక. పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ఎఫ్ఐఆర్ల నుంచి ముంబైలో క్రిమినల్ కేసు దాకా కథ నడుస్తారు. దీనితో ప్రియా ప్రకాష్ నిర్మాత కూడా ముందస్తు జాగ్రత్తగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కోర్టు వారు రెడీగా విచారిస్తామని నిర్మాత చెప్పాడు. ఈ సినిమాకు ఇంతవరకు 1.5 కోటి ఖర్చు చేశాం. అంతా పూర్తి చేసి జూన్లో విడుదల చేద్దామనుకుంటున్నాం. అది అలా ఉండి ఈ కటారి చిన్నారి సోషల్ మీడియాని ముద్దుగా మనం అంతా అంటామే, అందులో ఒక చిన్న సైజు సునామీ తీసుకువచ్చి ఇన్స్టాగ్రామ్ నుండి ట్వీట్ల లోకంలోకి, ఫేస్బుక్లోకి ఈ పిల్ల అందాల చర్చ గుర్రపు డెక్కలాగా అల్లుకుపోయి వీడియో కెమెరాలు, మీడియా ప్రతినిధులు పోటీ పడి మరీ పరుగులు తీశారు. వైరల్ అయిపోయిన ఈ చిన్న జున్ను ముక్క లాంటి కన్ను గీజుడు ఎంత వెర్రెక్కించిందంటే, ప్రియా మళ్ళీ అలానే కన్నుగొట్టు ప్రియా, కనుబొమ్మల్ని మన్మథ బాణం లాగా లాగి సంధించు, అది అలా అంటూ పదే ప్రాధేయపడి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే పాటని కూడా చిన్న పిసరు కోకిల
సదృశ గాత్రంతో పాడటం కూడా మొదలుపెట్టింది పాప. ఈతెందుకు బాణమెందుకు చిన్నదాని చూపు వాలు. ఇది చూప మన్మధుడు ఎక్కిపెట్టిన తూపు. కానీ అటు వైరల్ దెబ్బకి గింజుకుంటున్న కళాభిమాన్ ప్రశ్నల వానలతో ఆమెకు నీరాజనాలు పడుతూ ఉంటే బాలీవుడ్ మీద కంపించుకుపోయి నిన్నటి దాకా ఫేస్బుక్ మీద సన్నీ లియోన్ అనే సెక్స్ బాంబు రాజ్యం ఏలింది. సెచ్చి కొట్టినా లైక్ కొట్టినా సన్నీదే పై. ఆ తర్వాత దీపిక పట్టుకొని ఇప్పుడు కత్రినా కైఫ్, ఇంకా ఇటీవల రంగంలో రంగులు చెమ్ముతాం వలపుల వంపుల వయ్యాలి అలియా భట్దే ముందుసుకో. 2 రోజుల్లో వీళ్ళ రికార్డులు. ప్రియా ఇంత పిసరు మొహమాటం లేకుండా ఓసారి అలా కన్నుకి అలా మూతి తిప్పి చెప్పుకుపోయి అంత లేచి కళ్ళు చిరుగాలి చెదిరే తమలపాకుల్లాంటి పెదాల మీద చిరు దరహాసం. కానీ కనుబొమ్మలతో బాణాలు వేసిందంటే ముంబాయి నటీమణుల గుండెలు రైలు బండ్లు. అప్పుడే నిర్మాతకి అయాచితంగా పబ్లిసిటీ, ఈమెకి గొంతులేని హైపు అంతులేని హైపు రెండూ దొరికాయి. తంతే బోర్లా పడతారనుకుంటున్నవాడు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి తిన్నగా పోయి బూరెల గంపలో పడుతున్నారు. ఓ చిన్న కాంట్రవర్సీ, చిన్న సెంటిమెంట్ మీద దెబ్బ అంటూ గోల చేయటానికి ఇంటర్నెట్ వాడుకోవటానికి చాలు ఎంతో వెసులుబాటుగా దొరుకుతాయి. ఓ వర్గం వాడు మరో వర్గం వాడు పద్మావత్ కేసు ఏమయ్యింది రాజీ పడతారు. ఈలోగా అభిమానులు ఆయాసపడతారు. కాకపోతే ప్రియా వారియర్ తప్ప మిగతా యూనిట్ అంతా ఒక వర్గం వారే కాబట్టి ప్రియకిది అత్యంత ప్రియమైన ఛాన్స్. మెట్లు కట్టుకొని వాటిని ఎక్కుతూ వెళ్లాల్సిన ఫీల్డ్లో వారియమ్మకి రెక్కలొచ్చేశాయి. ముంబై ఫీల్డ్ మీదే కన్నేసింది. కానీ ఈ అందాల మలయాళీ బొమ్మ తెలుగులో తక్షణం తత్కాల్ బుకింగ్స్లు దొరుకుతాయి సుమా. భాషా యాస ఇవేమక్కల. పైగా ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చి ఉన్న అన్య భాష సుందరాంగనలు తెలుగు నేర్చేసుకుంటున్నారు. అదో యాంటీ గ్రామర్ పాయింట్. చిల్లర్లకి వారియర్లకి లక్ష్మీ ఛాన్సులు ఇస్తే మన డబ్బింగ్ ఆర్టిస్టులకు దెబ్బ తగలదు. బికినీల కత్తెర లాగుల పూజల బెడద తప్పుతాయి. అవునా, ప్రియా గడుసు పిల్ల. నటించమంటే అలాగే నటిస్తున్నా, అంతేగాని ఏ వర్గంతో నాకు సంబంధం లేదు. అందరినీ అలాగే ఆనందాబ్ధిలో ముంచేయటమే నా లక్ష్యం అనేస్తుంది ఫినిష్. ఈ మాటలతో పాటు నాట్యం సంగీతం కూడా నేర్చనని కూడా చెప్పి ఈ సినిమా అవ్వాలి, సెన్సార్ అవ్వాలి, వాళ్ళ కోతలు రావాలి, అవి మళ్ళీ వివాదగ్రస్తం కావాలి. అబ్బో, స్టేషన్ చాలా దూరంలో ఉంది. ఈలోగా ఈ కన్ను గీటుడు సీన్ కోర్టు దాటి చలవతో సినిమా నుంచి లేచిపోతుందేమో చూడాలి. ఈలోగా ఆలోచించిన ఆశాభంగం. టుమారో ఈజ్ టూ లేట్, గెట్ వైరల్. విరాజి, ఫిబ్రవరి 2018. 26. చిన్నబాబు చేతికి దక్కినవి పగ్గాల కష్టాల. ఎట్టకేలు కాంగ్రెస్ పార్టీకి డి ఫ్యాక్టో బాసుగా రాహుల్ భయ్య అధికారికంగా ముళ్ళ కిరీటం ధరించారు. 89 సెట్ల నామినేషన్ పడ్డాయి. ఒక్కటైనా ఇంకొకరు ఫార్మాలిటీకి మరో నామినేషన్ వేస్తే బాగుండేది. కానీ 19 సంవత్సరాల తరువాత ఇందిరమ్మ కోడలు సోనియమ్మ ప్రసంగాలు చూసి చదివే యాతన తప్పి ప్రధానమంత్రి పదవి వదులుకొని త్యాగమూర్తిగా వాసికెక్కిన రాజీవ్ గాంధీ భార్యారత్నం ఇంచుమించు ఆ హోదాలోనే బండి లాక్కుంటూ వస్తోంది. బాగా ఆరోగ్యం చెడిపోయిన తర్వాత కానీ
ఆమె కొడుకు చేతికి పగ్గాలు ఇవ్వదలచల. ఆమె కుడి భుజం నేస్తం సచివుడు సలహాదారుడు అయిన గుజరాతీ అహ్మద్ పటేలు కూడా తొలి గద్దె మీద కూకున్న ప్రభుత్వాలు మంత్రి పదవి ఇస్తామని 4 సార్లు ఆఫర్ ఇచ్చిన వద్దని సోనియా గాంధీ లాగే త్యాగమూర్తయిపోయి ఆమెకు పొలిటికల్ కార్యదర్శిగా పనిచేశారు. అతను పనిచేశాడు లేదు, కాంగ్రెస్ మాత్రం పని చెయ్యటం ఉగ్గేసింది. ఇవాళ అతని బద్ధశత్రువైన తోటి గుజరాతీ అమిత్ షా మీద కత్తులు నూరుతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో గెలిస్తే ముస్లిం మియా అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి అంటూ పోస్టర్ వెలిశాయి. దీంతో వాటి ఖండన మండనలు మునిగి తేలున్నారు. నాకెప్పుడు అటువంటి దురుద్దేశం లేదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని సంజాయిషి ఇవ్వటమే అతను చేస్తున్న పని. గుజరాత్ పోలింగుకు ముందు రాహుల్కి భుజకీర్తులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇవాళ చిన్నబాబు సందడి సంబరం జయజయధ్వానాలు లేకుండా నెత్తిన కిరీటం వచ్చి రాహుల్జీ నామినేషన్లు వరుసగా సబ్మిట్ చేస్తున్న ప్రక్కన సోనియా మాత ఆడలేదు. అపర ఇందిరమ్మను నేనే అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ప్రియాంక వద్ర సైతం అక్కడ లేదు. ఆ హాలు గోడం లేదు. నెహ్రూ బొమ్మ లేకపోతే మాని మహాత్మా గాంధీ ముక్కున వేలేసుకున్న బొమ్మ కూడా లేదు. అహ్మద్ పటేల్ ఉపన్యాసం చూసి చదివే బాధ తప్పి బతుకు దేవుడా అనుకుంటూ కాబోలు సోనియామాత అక్కడికి రాల. చాలా తేడా ఉంది తల్లికి కొడుకు. అమ్మ పుట్టిల్లు ఇటలీయే కానీ రాహుల్ ఢిల్లీలోనే 1970 జూన్ 19న పుట్టాడు. నిజం చెప్పాలి అంటే ఏమి భాగ్యం, ఏమి బాల్యం. నాయనమ్మ అంగరక్షకుల చేతిలో హతం కాగా తండ్రి దారుణ హత్యకు గురై సొంత పేరు కూడా చెప్పుకోకుండా అజ్ఞాతంలో ఉంటూ ఇంగ్లీష్ దేశంలో మారు పేరుతో చదువుకున్న 2 యూపీఏల హయాం అయింది. తండ్రి రాజీవ్ గాంధీ దారుణంగా హత్యకు గురై అయినప్పటికీ ప్రేమలో గెలుపు, ఇంటి దగ్గర విజయం, దేశాధిపత్యం వంటి ఎన్నో రాజీవ్ అనుభవించారు. కానీ చిన్నబాబుకి జీవితం కష్టాల పొట్లమే అయిపోయింది. నాకు గ్రాండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, స్పానిష్ అమ్మాయి, వెనిజులాలో ఉంటుందని 2013 దాకా చెప్పిన రాహుల్ 2013లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిరం బ్రహ్మాండంగా జరిగింది. సోనియామాత కాంగ్రెస్ పార్టీ కలిసి కార్యదర్శి సంఖ్యలు చేతికి తగిలించడంతో జీన్ పాయింట్లు టీషర్టులకు గుడ్ బై చెప్పేసి పైజమా జుబ్బాలోకి మారిపోయాడు. అంటే రాహుల్ గాంధీ అదో చెత్త మరుపు. వెనకటివన్నీ తవ్వి తలకెత్తుకొని వెక్కి ఏడ్చే ఓపిక ఎవరికీ లేదు ఇవాళ. కాకపోతే మైనారిటీకి చెందిన వాడి గొప్ప ఆర్థికవేత్త ప్రధానమంత్రి పదవి కట్టబెట్టాం అని నాడు దెబ్బలు పరుచుకున్న పార్టీ దేశ దౌర్భాగ్యం, పార్టీ భ్రష్టు పట్టడం అప్పుడే మొదలెట్టి డబ్బులు చెట్టు కాస్తాయ అని అడిగిన ప్రధానిగా పేరుగాంచిన సింగుగా చిరునవ్వులు నవ్వినట్టు కూడా ఆ గుబురు గెడ్డంలోంచి ఎవరు చూడరు. ఇందిరమ్మ హయాంలో కోటరీ ఉండే పెద్ద బుర్రలు, మాయలు, పన్నాగాలు ఎరిగిన కొమ్ములు తిరిగిన వాళ్ళెందరినో ఆమె సర్కస్ ఆడించింది. కానీ ఈ మనవడి ఇందిరమ్మ గుడ్ విత్ నలుగురు ఆత్మధీయుణ్ణి కూడా అందించలేకపోయి. నువ్వు అమ్మవా అని సినిమా డైలాగ్ చెప్పేవాడేమో. పాపం లోపల కుర్ర. ఆమెకి ట్రీట్మెంట్ అందుతోంది కానివ్వండి, పార్టీకి చికిత్స చేసే మందులు మాత్రం లేవండయ్యా అనేవాడు విజయవాడలో ఓ కాంగ్రెస్ వీరాభిమాని. ఇందిరా కాంగ్రెస్ అంటేనే వెంటనే కోప్పడేవాడు. నేను ఇందిరమ్మ కాంగ్రెస్ కాదు, పాత కాంగ్రెస్ వాడిని, ఇప్పుడున్నది కాంగ్రెస్సే కాదు అనేవాడు. గత జల సేతు బంధనాలు ఏం ప్రయోజనాలు,
అంటారు ఈ పాత గాంధేయవాదం. అది సంగతి. దేశానికి గాంధీ నేషనలిజం కావాలా, హిందుత్వ నేషనలిజం చాహియేనా? రాహుల్జీని అడిగితే ఇవాళ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏం చెబుతాడు? కాంగ్రెస్ పార్టీ జీర్ణోద్ధరణ ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతాడు. ప్రధాని గద్దెనెక్కి నంత మాత్రాన హాయిగా సుఖ జీవాశ్రమంలో కూర్చో అక్కర్లా. మన్మోహన్జీ పార్టీ జీర్ణోద్ధరణ క్రియాశీలక కార్యక్రమాలు ముట్టుకోరాదని ఎక్కడా లేదు. రాహుల్జీ ప్రణబ్ ముఖర్జీ ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని అతను మాజీ రాష్ట్రపతిగా క్రియాశీలక రాజకీయాల్లోకి రారాదు. కానీ అబ్బి ఆనాడు నన్ను ప్రధాని కాకుండా నీ అమ్మ ఆమె ముర ఇద్దరూ కలిసి నన్ను దగా చేయకుండా ఉంటే ఇవాళ నీ చేతికి శిథిల మందిరం మిగిలేది కాదు. ఆమెకి హిందీ రాదు, కానీ మీ అమ్మ గొప్ప కుట్రదారు అని చెప్పి ఉండాలి. ముఖర్జీ సార్ దివాలా కోర్, తండ్రి బిడ్డకి అప్పులు తిప్పలు వదిలిపోయినట్లుగా సోనియామాత శిథిల మందిరం వదిలేసింది అనుకుంటాడు. ఏమైనారు పార్టీ హేమాహీమిది. ఆఖరికి మణిశంకరయ్య కూడా లేడే. కొంచెం కొంచెంగా సోకాళ్ళు బుర్రలు మార్చే పెద్దలు మళ్ళా వస్తారేమో. చూడు బాబు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళ శల్యసార్జన్ను పార్టీని కూడా ముంచింది. వాచాలత పార్టీకి ఏమిచ్చింది? ఓడిపోయిన మహాపార్టీ తిరిగి పుంజుకోవటానికి అధ్యక్షురాలు సోనియా ఏం చేసింది అని అడిగే మొగాడే లేడా పార్టీలో? 2009 రాజవరాజు రంగంలో దిగి పెత్తనం అందుకునేసరికి ఇంత దీనంగా లేదు. 204 సీట్లున్నాయి. కానీ 2014 నాటి 44 వెక్కిరించినట్లు మిగిలాయి. దిగ్విజయ్ సింగ్ లాంటి ఓల్డ్ బ్యాండీ కూట్లు అంటే బందిపోటు దొంగ ఎక్కువయ్యా. కరప్షన్, ఇన్ఫ్లేషన్, భాగస్వామ్య పార్టీల సబమాజ్, సెబటోస్ ఇవి తాప కింద నీరులా పార్టీని తినేస్తూ ఉంటే నైతిక బాధ్యత ఎవరిది? పార్టీకి అధ్యక్షురాలే కాదు, సంకీర్ణ పక్ష చైర్మన్ కూడా అయింది ఆమె కాదా? ఎంత వద్దన్నా వేమన్న గారి పద్యం ఒకటి జ్ఞాపకం చేసుకో. కోతికి పట్టి తెచ్చి పట్టుపుట్టము గట్టి చేరి కొండముచ్చులెల్ల కొలిచిన యత్నం అన్న సంధాన సోనియాని అడ్డం పెట్టుకొని ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకొని చిన్నబాబు బలైపోయా. ఓ ట్రైనింగు పాడు వద్ద బ్యాట్ పట్టుకొని ఎదగంగానే సెంచరీలు కొట్టగలడా ఎవడైనా? అధికారం ఆమెది. ప్రచార పగ్గాలు చేతబట్టి కొడుకును తోలేస్తే యూపీలో 2007లో 2012లో కూడా మటాష్. బీహార్లో వైఫల్యం ముందే ఎదురొచ్చి చిన్నబాబుకి 2007లో అప్పగించిన యూత్ కాంగ్రెస్ను మాత్రం ఓ కొలిక్కి తీసుకురాగలిగాడు తప్ప పెద్ద ఎన్నికల రథాలను ఆగలేకపోయి. రాను రాను ఓటు శాతం కూడా 20% పడి మునిగే పడవని చోద్యంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అగ్రనాయకులు, థింక్ ట్యాంకులు చేయాల్సిన పని కావాలి ఇప్పుడు కావాలి కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇది కత్తి మీద పోతే ఈ వారం గుజరాత్కే అంకితం కదా. కొత్త అధ్యక్షుని సలహాదారు, పొలిటికల్ అడ్వైజర్ ఎవరు? సంక్రాంతి నాటి ఎంపిక జరుగుతుందని రాహుల్ నెల గంట కొత్తగానే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అభిజ్ఞ భోగట్ట. యూపీలో భారీ ఎత్తున చంద్రబాబులు ఇద్దరు అఖిలేష్ రాహుల్ దంట తెగ తిరిగేశారు. కానీ అక్కడ ఓ సన్యాసి దుమ్ము దులిపేశారు. సంసారి దుఃఖి సన్యాసి సుఖి అన్న సామెత రుజువు చేసి చంద్రబాబుకి అమ్మ సలహా లేదు,
కాగా చిన్న యాదవుడి తండ్రి డాడీ ములాయం స్ట్రోక్ కొట్టేది. అయితే ఇక యువరాజు కాదు రాజు కనుక మొదట రాహుల్ డ్యామేజీ రిపేర్ పూనుకోవాలి. ఇదేం కాంగ్రెస్ అంటే సోనియా కాంగ్రెస్ అని ఏ తలమాసిన వాడు అనడు కదా. మహాత్మా గాంధీ కాంగ్రెస్ అదెక్కడ? దేవాంతక గుజరాతీ మాంత్రికుడు దామోదర్ దాస్ నరేంద్రుడు ముందు గాంధీనే హైజాక్ చేసేసాడు. సర్దార్ వల్లభాయ్ గారిని కిడ్నాప్ చేసేసాడు. అమెరికా వెళ్ళినా రష్యా వెళ్ళిన ఏ దేశమేగిన అక్కడ గాంధీజీ బొమ్మను అలంకరించడము ఆవిష్కరించడము చేసేస్తూ ఉంటే ఆఖరికి ఖద్దరు కూడా దక్కనివ్వరు. రత్నం పట్టుకొని తానే క్యాలెండర్ మీద ఎక్కి కూర్చో, నన్ను ఎవరు ఏం చెయ్యలేరు, నేను గాంధీజీ పటేల్జీల రాష్ట్రం గుజరాత్ బిడ్డని అంటూ ఉంటే డ్యామ్ నెహ్రూ ఉద్యమం ఒక చెంప, జై గాంధీ జై పటేల్ రెండో పక్క, ఫినిష్ సోనియా గాంధీ ఉంగిలి పద్దల బత్తాసులే. ఒక అక్షరం ముక్కారాని దిశాని కూడా అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసిన బిహారీ నారి పేలకల తల్లి లల్లూజీ శ్రీమతి రాబడీ దేవి గద్దె మీద కూర్చోబెట్టి తను జైల్లో కూర్చొని గవర్నమెంట్ని దానాసురుడు పశుగ్రాన ఘోటలా మేరుస్తుడైన శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్ ఎలా నడిపించారు? పార్టీని పరోక్షంగా కూడా కంట్రోల్ చెయ్యలేదా? ఇవాళ కూడా అతనికి ప్రజా బేసు లేదా? అంచేత ప్రెసిడెంట్ ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ అయిన రాహుల్ అక్క నువ్వురా, అమ్మా నువ్వు చెప్పు అని కాకుండా ప్రజల మనిషి కావాలి అంటే ముందు పాదయాత్ర చేయి, మహాత్మా గాంధీని మళ్ళీ తెచ్చుకోవాలి. గరీబీ హఠావో, రోటీ కబడా మకాన్ లాంటి పాత చింతకాయ పచ్చడి స్లోగన్లు పేరు. ఇవాళ బిజిలి సడక్ పానీ ప్లస్ హైపేల నినాదాలు చెల్లుతున్న రోజులు ఇవి. రోడ్లు పొల్యూషన్ ఇవి బాధలు, సెల్ఫీలు కుల్ఫీలు జనాల హాబీలు. మతం గీతం లేదు. ఆ మాటకొస్తే మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో డజన్ మంది నాస్తికులే ఉన్నారు. ఓటు హక్కు ఆధార్ కార్డు ప్రకాష్ రాజ్కి ఇవ్వలేదా? నిర్మతస్తులకు కూడా రోటీ కబడా ఉద్యోగం ఇవ్వరా? మనవాళ్ళు ప్రకాష్ రాజులు వెండి తరకై పరిమితమైపోవాలి అంటే అర్జెంటుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్య, జనాల మధ్యకి పోవాలి. గాంధీజీ మహాత్మాజీ పాదయాత్రని ఆయుధంగా ప్రయోగించారు. దేశాన్ని చుట్టిరా బాబు, పోయిన కేడ తిరిగి తెచ్చుకోవాలి. ఎలక్షన్ ఒక దంపుడు వేరు, ప్రజల సంక్షమక్షం వేరు. అమ్మ కూచి కాదు, భారతమ్మ కూచి కావాలి. టేక్ ఏ రోడ్ మ్యాప్ అండ్ గెట్ గోయింగ్ మిస్టర్ ప్రెసిడెంట్ అన్నారు డిసెంబర్ 17న వీరాజ్. ఇవాళ చివరి వ్యాసం పాక్ టెర్రరిస్టు మూకలకు బెరుపు దెబ్బే మందు. శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి భయంకర లష్కరే తోయిబా టెర్రరిస్టు ఖైదీ అయిన అజీజ్ అహ్మద్ ఝాట్ని నాటకీయంగా విడికుపించుకుపోయిన తరువాత కాశ్మీర్లో సైనిక దుస్తుల్లో తెగబడి వచ్చి సుంజవాన్ సైనిక శిబిరం మీద తెగబడి దాడులు చేశాయి ఉగ్రవాద ముఖ. ఒక జూనియర్ అధికారిని 7 ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జవాన్లను వీరు పొట్ట పెట్టుకొని. ఇది ధర్మ యుద్ధం కాదు, అసలు యుద్ధం కూడా కాదు. దాడి తర్వాత తప్పించుకొని పోతున్న కిరాయి ముష్కరులలో కొందరు ఒక ఇంట్లో దొరబడి దాక్కొని 20 గంటలు ఎదురు కాల్పులు చేస్తూ అంటే వాళ్ళ సంసిద్ధత సరంజామా ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేస్తారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అక్కడి చేరుకొని పరిస్థితిని ఆరా తీశారు. నిర్దిస్తున్న గృహస్థులపై దాడులు చేస్తున్న ఈ మొక్కలు సైనికులే తైనాతుగా వచ్చి దిగవిడిచారని మన వేగుల భోగట్ట. నజీద్నికి అతడి అనుచరులకి శ్రీనగర్ సెంట్రల్ జైల్లో కశ్మీరీ కబాబులు, చికెన్ బిర్యానీలు
మొబైల్ ఫోన్ల సౌకర్యాలు అన్ని ఇంటి అల్లుడి గారి లెవెల్లో అందుతున్నాయి. దర్యాప్తులో సంకీర్ణ ప్రభుత్వం ఉన్న కాశ్మీర్ అసెంబ్లీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు చిత్రంగా కూశాడు. కాశ్మీర్లో కల్లోలాన్ని కారణమైన పాకిస్తాన్కు జిందాబాదులు కొట్టి తనను బీజేపీ సభ్యులు రెచ్చగొట్టారంటూ సిగ్గు పెగ్గు లేకుండా సమర్థించుకో. ఈ దారుణ దొంగ దాడుల కన్నా హేయమైన పని. మా పార్టీకి అతని నినాదాలకి సంబంధం లేదు అని ఫారూక్ అబ్దుల్లా అన్నా అది చాలు. బేషరతు క్షమాపణ సభ లోపలే కావాలి. మాకేం సంబంధం లేదన్నంత మాత్రాన ఊరట చెందకూడదు. సాక్షాత్తు కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహబూబా అమ్మగారి ధోరణి మరీ చిత్రంగా రాళ్లు రువ్వే అల్లరి మూకల కటకటాల వెనక నుంచి విడుదల చేయటమే అనుచితం. కొని వాళ్ళని లోపల తోసేసిన సమయంలో కాశ్మీర్ సరిహద్దు పరిసరాలు రాళ్ళు అన్నీ వాటితో రోడ్డు నిర్మించలేకపోయారా? రాళ్లను వాటిని రువ్వే కుర్రాళ్ళని కూడా సప్లై పరోక్షంగా చేస్తున్నారు. ఎందరో తిడుతున్న నేపథ్యంలో పగిలిన అగ్నిపర్వత శిఖరాల నిలబడి ఉన్న తరుణంలో పాకిస్తాన్తో మనం ఇప్పుడు బల్ల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుందామా అంటూ మహబూబా సన్నాయి నొక్కులు నొక్కుతారు. భాజపా అధికార కక్కుర్తి కాదు, కేవలం అక్కడ అధికారంలో ఉంటే ఏమైనా శాంతి సాధించవచ్చు అనుకొని మిశ్రమ ప్రభుత్వ ఏర్పాటుకు దిగారనుకుంది. కానీ అదేదో శల్య సారథ్యం బాపతుగా తయారవుతుంటే ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థం కాదు. చర్చలు చేద్దామా అంటున్నారు. దేని మీద చర్చలు? ఈ ఉగ్రవాద మూకలకు నాయకత్వం నాదే అని పాకిస్తాన్ అంగీకరించినప్పుడు కదా. ఇక దాడులు మా నిర్వాహకమే అని లష్కరే తోయిబా అంటూ దొంగ దెబ్బ తీయటమే విరోచిత కార్యక్రమం అన్నట్లు ప్రకటించి రక్షణ మంత్రి నిర్మల నిర్ద్వంద్వంగా ఇది టెర్రరిస్టుల ఆగడమే, దీనికి పాకిస్తాన్ మూల్యం చెల్లించాలని ప్రకటించి దీనికి సీఎం వెంటనే జేజేలు చెప్పద్దా? ఎస్ మేడం అంటూ వెనక్కి తిరిగి ఒక్కసారి 2016 నాటి ఉరి సంఘటనలు, అంతకుముందు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సంఘటనలను గుర్తు చేసుకుందాం. మన మొదటి దాడులలో 7 సైన్యాధికారులు, రెండో దాడిలో 19 మంది సైనికులు యుద్ధంలో కాదు దొంగచాటుగా జరిగిన దాడిలో దుర్మరణం పాలయ్యారు. మన ప్రభుత్వం అటు తరువాత ఎన్నో నిరోధక చర్యలు సంకల్పించి వివిధ దళాల సభ్యులను నియమించి మాజీ వైస్ లెఫ్టినెంట్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో నిరోధక భద్రతా చర్యలను కమిటీ సూచించి చొరబాటుదారులను అరికట్టే మానవరహిత ఎలక్ట్రానిక్ వాహనాల ఏర్పాటు మొదలుకొని జవాన్లందరి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సరఫరా దాకా ఎన్నో సదుపాయాలు సమకూర్చాలని ఆ నివేదిక చెప్పి ఎస్ఐఏ దర్యాప్తులో నేర దోహదకరంగా పాకిస్తాన్ వ్యవహరించిన సంగతి బయటపడి దానికి ఇస్లామాబాద్ చెల్లించకపోగా పరిశోధన సహకారాన్ని కూడా అందించాల. దౌత్య మార్గాలలో అంతర్జాతీయ ఒత్తిడి పెట్టే దారులు భారత్ ప్రయత్నాలు చెయ్యక తప్పల. అంతర్జాతీయ ఒత్తిడి ఫలితంగానే ఎట్టకేల హఫీజ్ సజాద్దీన్ ఉగ్రుడు ఈ ముష్కరుడని ముద్ర వేసి మరీ ఒప్పుకుంది పాకిస్తాన్. వెనక్కు పోయి చూస్తే 2016 సెప్టెంబర్ నాటి సర్జికల్ మెరుపు దాడులు జ్ఞాపకం వస్తాయి. వాస్తవాధీన రేఖ వెంబడి డేరాలేసుకొని తిష్ట వేసుకున్న ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేసింది మన సైన్యం. ఎప్పుడు వెళ్ళిందో, అసలు వెళ్ళిందో లేదో తెలియనంత వేగంగా దాడులు జరిగిపోయాయి. సభ్య ప్రపంచం అయ్యో పాపం మళ్ళా పాకిస్తాన్ తేలు పుట్టిన దొంగ అయిపోయి సరిగ్గా ఇవాల్టి దొంగ దాడులు
నాటి వైనాన్ని తిరిగి చూపాయి. కశ్మీర్తో పాటు ఇండియన్స్ అందరికీ గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా అప్పటి దుస్సాహపు దాడుల అసెంబ్లీ ముఖంగా ప్రభుత్వ పరంగా ఖండించి దుమ్మెత్తిపోయారు. సమయం దొరికినప్పుడల్లా ఆమె మన ఆర్మీపైనే నిందలేస్తోంది. ఆర్మీ మేజర్ ఆదిత్యన్పై నింద వేస్తోంది. నువ్వు రాళ్లతో కొట్టు, నేను పువ్వులతో కొడతానన్న ధోరణి ప్రాణాంతకంగా రాళ్లవాన కురిపిస్తున్న మూకల మీద తుపాకీ ఎక్కువ పెట్టకూడదా? బుల్లెట్లు పెట్టి కూడా కొట్టకూడదంటుందా? ఆదిత్యన్పై పోలీసు పెట్టింది ఎవరో కాదు, మన చేతిలోని ఒక ముఖ్యమంత్రి సైన్యాధికారిపై ఎఫ్ఐఆర్ పెట్టించడమా? కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకనే ఆ మేజర్ తండ్రి సుప్రీంకోర్టుకు పెట్టిన అప్పీల్ మీద కోర్టు స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అన్నట్టుగా స్టే ఇచ్చింది. ఇది సరే, ఏ అజెండా మీద చర్చలు చేస్తారు? పాకిస్తాన్ సందర్భశుద్ధి లేని కక్షతో ఇలాంటి అక్రమ దాడులు చేయిస్తూ ఉంటే నిర్మలా సీతారామన్ చెప్పినట్టు అందుకు వాళ్ళు మూల్యం చెల్లించాల్సింది. దేశం మొత్తం ఒక రూలు కానీ కాశ్మీర్కి ఒక రూల్ అయితే ఇక ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు? గవర్నమెంట్ ఏమో రాళ్లతో, పాకిస్తాన్ ఏమో ఉగ్రదాడులతో చేయిస్తూ ఉంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకో? మరొక్క మెరుపు దాడులకు పూనుకో. పిలిచి పీకల మీదికి తెచ్చుకుంటుంది పాక్. ఇక ఎంతోమంది పరిశీలకులు కూడా అనుమానం కానివ్వండి, ఉగ్రవాదులకు కాశ్మీర్ లోపల సహాయం, సేవ, మెచ్చుకోలు వగైరా అందుతున్నాయి అనేది గొప్ప అనుమానం. ఆ లా అండర్ ఆర్డర్ చూడాల్సిన మెహబూబా ప్రభుత్వమే కానీ కేంద్రం కాదు. అవసరమైతే కాశ్మీర్లో అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి. ఆనక సీఎంను ఢిల్లీకి పిలిచి మాట్లాడు. ఇదంతా జరిగాక రక్షణ మంత్రి ఇచ్చిన వార్నింగ్ అమలు చెయ్యి. ఆఖరి మొన్న రిపబ్లిక్ డే నాడు కూడా వాఘా బోర్డర్ దగ్గర మిఠాయిలు పంచుకోలేదు సైన్యం. అటు అమెరికా తోక కత్తిరించిన దగ్గర నుంచి ఇండియాపై ఇస్లామాబాద్ మండిపోతోంది. మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయంట? ముంజేదికి కంకణంలాగా కనపడుతూనే ఉందిగా. పైగా ఇప్పటి దాడుల మీద కూడా అన్ని రకాల రుజువులు మన వాళ్ళు రొటీన్లో పాకిస్తాన్కి పంపుతూనే ఉంటారు. హిందీలో ఒక సామెత ఉంది, లాథోం కేకే భూత్ బాత్ సేసే నహి మాన్తే, అంటే దెబ్బకి దెయ్యం జడుస్తుంది అన్నది. కాశ్మీర్పై లాథోం కేకే భూత్ బాతోన్ సే నహి మాన్తే, దెబ్బకి దయ్యం జడుస్తుంది అన్నది. కాశ్మీర్పై చర్చలపైన గిర్చలైన మొదటి మెరుపు దాడులు తప్పవని ఈపాటికే అర్థమైపోయి సైన్యానికి పచ్చ జెండా చూపించడం జరిగిపోయి అని అంటున్నారు. కాకపోతే పాకిస్తాన్ మడ అటువంటి బాధుడు ఊహించుకొని సిద్ధం అయ్యేలోప ఓ రేవు పెట్టడం మంచిది అన్నది జనవాక్యం. ఎర్లియర్ ది బెటర్, హైల్ అవర్ బ్రేవ్ ఆర్మీ. విరాజి, ఫిబ్రవరి 2018. రేపు పాత పప్పులు ఉడకవు అనేది వండాన్ని తీసుకుంటాం.